బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా వర్తనపేటలో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బీహార్కు చెందిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్ధనపేట నుంచి హైదరాబాద్కు ఆర్టీసీ బస్సులో 25 కిలోల ఎండు గంజాయిని తరలించేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే గంజాయి రవాణాకు ఉపయోగించిన కారును సీజ్ చేసినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు పోలీసులు. ఇక వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బీహార్కు చెందిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్ధన్నపేట నుంచి హైదరాబాద్కు ఆర్టీసీ బస్సులో 25 కిలోల ఎండు గంజాయిని తరలించేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే గంజాయి రవాణాకు ఉపయోగించిన కారును సీజ్ చేసినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వరంగల్ నుంచి మా ప్రతినిధి వేణు అందిస్తారు. రైట్ వేణు, ఇప్పటికే చూసుకుంటే 25 కిలోల ఎండు గంజాయిని తరలించే ప్లాన్ చేశారు నిందితులు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గతంలో కూడా వీళ్ళు ఇటువంటి గంజాయి రవాణాకి పాల్పడినట్లు ఏమైనా ఆరోపణలు ఉన్నాయా, లేదంటే ఇదే ఫస్ట్ టైమా? అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి వేణు? రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కూడా మత్తు పదార్థాల రవాణాపై పోలీసులు ముప్పేట దాడి చేస్తున్నారు. దాంతో పాటుగా ప్రైవేటు వాహనాలు, గూడ్స్ వాహనాల లోపల రహస్యంగా రూమ్స్ ఏర్పాటు చేసి ఆ చిన్న చిన్న వెల్డింగ్ లో మార్పులు చేసి అందులోపల తరలిస్తున్నటువంటి వాటిపై కూడా పూర్తిగా సూపర్వైజ్ చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇటు ప్రైవేటు వాహనాలను వదిలిపెట్టి ఆర్టీసీ బస్సుల లోపల గంజాయి రవాణా చేయడానికి కొత్త పంతాను స్మగ్లర్లు అయితే అవలంబించారు. ఇక వారం రోజుల క్రితమే వరంగల్లో దాదాపు 340 కిలోల గంజాయిని ట్రాక్టర్ కింద ఒక స్పెషల్ గా ఒక రూమ్ లాంటిది ఏర్పాటు చేసి అందులో తరలించడం కూడా పట్టుకొని ఎక్కడికక్కడ ఆ ప్రైవేట్ వాహనాల్లో తరలించేటువంటి గంజాయి పైన ఉక్కుపాదం మోపుతున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లోనే వీలైనంత వరకు ప్రైవేట్ వాహనాలు తరలించి అక్కడ నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి ఎక్కడ టార్గెట్ ప్లేస్లకు దాన్ని తరలించేందుకైతే ప్రస్తుతం ఈ ముఠాలు కూడా కొత్త పంతాన్ని అవలంబిస్తూ ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులపై కూడా ప్రత్యేక నిఘా పెట్టిన తర్వాత బస్ స్టాండ్ల లోపల అనుమానితుల వ్యక్తులు కానీ భారీ స్థాయి లోపల గూడ్స్ వస్తువులను పట్టుకునే వాళ్ళపై కూడా పూర్తి స్థాయి లోపల పోలీసులు అయితే చెకింగ్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్న నరసంపేటలో 4 కిలోలు, అదేవిధంగా వర్ధనపేట బస్ స్టాండ్ లోపల 25 కిలోలు హైదరాబాద్ తరలించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి వారిని కూడా పట్టుకున్నారు. అయితే దీనిపై కూడా వాళ్ళంతా రెక్కి కూడా నిర్వహిస్తున్నారు. ఎవరెవరు పోలీసులు వస్తున్నారో దానిపై కూడా రెక్కి నిర్వహిస్తున్నంత కొన్ని వాహనాల ద్వారా ముందు రెక్కి నిర్వహించడం, ఆ తర్వాత ఆర్టీసీ బస్సులో తరలించేందుకు కూడా ఈ ప్లాన్ చేసుకున్నారు. సో నిన్న పట్టుకున్న దాని ప్రకారం వాళ్ళంతా కూడా గతంలో కార్ల లోపల తరలించేవారు. ఇప్పుడు పోలీసులు నిఘా పెరగడంతో ఇటు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించి తెలుస్తుంది. దాంతో పాటుగా అసలు వీళ్ళు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, వీళ్ళకి సంబంధించిన టీం మెంబర్స్ ఎంత ఉందో దానిపై కూడా పూర్తిగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏదేమైనా కూడా మత్తు రవాణాపై కూడా పూర్తి స్థాయి లోపల పోలీసులు అయితే పై చేసి సాధించినట్టే కూడా చెప్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ వెరీ ఆ